తిన్నారా? తిన్నారమ్మా? ఓకే. తర్వాత ఏది చెప్తా ఉన్నాము? F2 మేడం. ఏమే? F2 మేడం. F2 ఓకే. పీరియడ్. సెకండ్ పాయింట్ అయిపోయింది కదా? లేదు, ఇంకా ఉన్నాయి కదా. ఆల్ట్ F2 కదా చెప్తా నింది. ఓకే, ఇది ఆల్ట్ F2 చేంజ్ ద పీరియడ్. ఆల్ట్ F2 వచ్చి అయిపోతుంది. టు చేంజ్ ద పీరియడ్. రేపు నుంచి ఆర్డర్ వెళ్ళిపోతుంది, నాకు ఎటు తగిలించుకునేకుంటే వెళ్ళిపోతుంది. టు చేంజ్ ద పీరియడ్. తర్వాత అదైన తర్వాత ఇప్పుడు F3 కంపెనీ. కంపెనీ అనేది షార్ట్ కట్ కి ఏమి? F3 టు సెలెక్ట్ ఏ. వాళ్ళకి మెసేజ్ అని పెట్టండి, నలుగురే యాడ్ అయినారే. తర్వాత మా కంపెనీ. కంపెనీ టాటా స్కైలో వస్తుంది, నా సెల్ ఎత్తుకో. కంపెనీ మా కంపెనీకి వచ్చి F3 షార్ట్ కట్ కి F3 టు సెలెక్ట్ ఏ డిఫరెంట్ కంపెనీ. స్క్రీన్ కనిపిస్తుంది కదా? నవీన్ కనబడుతుంది మేడం. ఓకే ఓకే. టు సెలెక్ట్ ఏ డిఫరెంట్ కంపెనీ విచ్ ఈజ్ ఆల్రెడీ లోడెడ్. ఏ విధంగా మనము ఇప్పుడు F3 కదా, ఆల్రెడీ ఏదైనా ఒక కంపెనీ అనేది క్రియేట్ చేస్తుంటే అది డిఫరెంట్ కంపెనీ విచ్ ఈజ్ ఆల్రెడీ లోడెడ్. లోడ్ అయింటే దాన్ని మనం మార్చుకోవచ్చు అనమాట F3లో. ఓకే. తర్వాత కంపెనీ ఇన్ఫో. సిఎంపి అంటే కంపెనీ ఇన్ఫో. కంపెనీ ఇన్ఫో వచ్చేసి ఆల్ట్ F3. ఇక్కడ 1 లైన్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాము? ఆల్ట్ F3 అంటాం. దీన్ని ఆల్ట్ F3 కంపెనీ ఇన్ఫో. టు యాక్సెస్ ద కంపెనీ. దీని ఫంక్షనాలిటీ ఏమి? టు యాక్సెస్ ద కంపెనీ ఇన్ఫో మెను. కంపెనీ ఇన్ఫో మెను. టు యాక్సెస్ ద కంపెనీ ఇన్ఫో మెను. టు యాక్సెస్ ద కంపెనీ ఇన్ఫో మెను. అర్థమైందా? ఇది ఆల్ట్ F3 వచ్చేసి టు యాక్సెస్ ద కంపెనీ ఇన్ఫో మెను. తర్వాత F4 కనెక్ట్. నెక్స్ట్ పాయింట్ ఏమి? దాంట్లోనే ఈ వర్టికల్ బార్ లో కనెక్ట్. F4 షార్ట్ కట్ కి ఏమి? F4 కి సంబంధించి టు కనెక్ట్ కంపెనీస్ టు టాలీ నెట్ సర్వర్. F4 అనేది ప్రెస్ చేస్తే ఇది ఏమైతుంది? కంపెనీ యొక్క ఉన్నటువంటి నెట్ సర్వర్ ఇదవుతుంది అనమాట F4 కి. అర్థమైందా? టు కనెక్ట్ కంపెనీస్ టు టాలీ నెట్ సర్వర్. టు టాలీ సర్వర్. టు కనెక్ట్ కంపెనీస్. ఇక్కడ ఏమి? F4 అనేది టు కనెక్ట్ కంపెనీస్
టు టాలీ నెట్ సర్వర్. నెట్ సర్వర్ అనే కంపెనీకి ఉన్నటువంటి నెట్ సర్వర్ కనెక్ట్ అవుతుంది అనమాట. F4 అనేది ప్రెస్ చేస్తే. తర్వాత డిస్కనెక్ట్. డిస్కనెక్ట్ కి ఆల్ట్ F4. డిస్కనెక్ట్ కి ఆల్ట్ F4 టు డిస్కనెక్ట్ కంపెనీస్ ఫ్రమ్ టాలీ నెట్ సర్వర్. ఈ ఆల్ట్ F4 అనేది ప్రెస్ చేస్తే ఆ సర్వర్ అనేటటువంటిది డిస్కనెక్ట్ అవుతుంది. ఇక్కడ F4 అనేది ప్రెస్ చేస్తే నెట్ సర్వర్ కనెక్ట్ అవుతుంది. నెట్ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఆల్ట్ F4 అయితే డిస్కనెక్ట్ అవుతుంది. నెట్ సర్వర్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. అర్థమైందా? డిస్కనెక్ట్ అనేది అర్థమైందమ్మా? తర్వాత F11 ఫీచర్స్. F11 వచ్చేసి ఫీచర్స్. ఈ షార్ట్ కట్ కి ఫీచర్స్ F11 టు యాక్సెస్ ద కంపెనీ ఫీచర్స్ మెను ఫర్ ఎ కంపెనీ. టు యాక్సెస్ ద కంపెనీ ఫీచర్స్ మెను ఫర్ ఎ కంపెనీ. F11 ఇప్పుడు చూడండి. F11 నేను ప్రెస్ చేస్తాను, లేదంటే ఇక్కడే కూడా ఎంటర్ ఇచ్చేయచ్చు. F11 ప్రెస్ చేస్తే చూడండి. F11 ప్రెస్ చేస్తే చూడండి ఏమొచ్చింది చూడండి. F11 ప్రెస్ చేశాను నేను. F11 ప్రెస్ చేస్తే ఏమొచ్చింది? టు యాక్సెస్ ద కంపెనీ ఫీచర్స్ మెను. కంపెనీ ఫీచర్స్ మెను డిస్ప్లే అయిందా లేదా? అయిందా లేదమ్మా ఇక్కడ? టు యాక్సెస్ ద కంపెనీ ఫీచర్స్ మెను ఫర్ ఏ కంపెనీ. కంపెనీకి సంబంధించినటువంటి ఈ కంపెనీ చాంద్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ ఫీచర్స్ ఎనేబుల్ అయినాయి. యాక్సెస్ ఫీచర్స్ మెను ఫర్ ఏ కంపెనీ యాక్సెస్ అయింది. అర్థమైందా? అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. తర్వాత ఇది F11 వచ్చేసి ఫీచర్స్. బ్యాక్ వచ్చి తర్వాత మళ్ళా ఇప్పుడు కింద ఏముంది? F12. మనకి పాయింట్ ఏముంది? F12 కన్ఫిగరే కదా ఉండేది. కన్ఫిగర్. F12 కాన్ఫిగర్. F12 ప్రెస్ చేస్తాయి. చూడండి F12 ప్రెస్ చేస్తే ఏముంది? కాన్ఫిగరేషన్. F12 కాన్ఫిగరేషన్. ఇక్కడ చూడండి జనరల్, న్యూమరిక్ సింబల్, యాక్ట్స్, అకౌంట్స్, ఇన్వెంటరీ ఇన్ఫో. ఇది ACCTS అంటే అకౌంట్స్, ఇన్వెంటరీ ఇన్ఫో, ఓచర్ ఎంట్రీ, ఇన్వాయిస్, ఆర్డర్స్ ఎంట్రీ, పేరోల్ కన్ఫిగరేషన్, బ్యాంకింగ్ కన్ఫిగరేషన్. ఇవన్నీ కూడా కన్ఫిగరేషన్ కు సంబంధించినవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అర్థమైందా? ఈ సెకండ్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ వరకు ఫస్ట్ పాయింట్ కానీ సెకండ్ పాయింట్ కానీ ఏమన్నా డౌట్ ఉన్నాయా? ఉన్నాయమ్మా? ఉన్నాయా డౌట్లు? అయ్యో ఏదో ఏం డౌట్లు లేవా? ఏం లేవమ్మా? హలో, డౌట్ లేవా? ఈ 2 పాయింట్స్ లో ఏం డౌట్ లేవమ్మా? 3 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత చూడండి నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్కి వస్తే చూడండి ఏమున్నాయి. థర్డ్ పాయింట్ మెయిన్ ఏరియా. మెయిన్ ఏరియా ఈ రెండు ఇది కదా మెయిన్ ఏరియా. ఇదే కదా మెయిన్ ఏరియా. మెయిన్ ఏరియా కంట్రోల్ M. మెయిన్ ఏరియా అంటే కంట్రోల్ M. అర్థమైందా? కంట్రోల్ M, కంట్రోల్ ప్లస్ M. మెయిన్ ఏరియా కంట్రోల్ ప్లస్ M అంటే మనకు ఏది లేనప్పుడు కంట్రోల్ M అనేది ఇది అవుతుంది అనమాట. మెయిన్ ఏరియా ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. థర్డ్ పాయింట్ ఏమే మెయిన్ ఏరియా మెయిన్ ఏరియా ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఓకే,
main area is divided into two parts. Main area divided into two parts. ఆ టూ పార్ట్స్ ఏది, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. అవి ఏమో చూస్తాం. ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, అర్థమైందమ్మా? మెయిన్ ఏరియా ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. రెండు పార్ట్లు డివైడ్ అయినాయి. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. ఇన్ఫర్మేషన్ ఆన్ ద డేట్ అండ్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లోడెడ్ ఆర్ డిస్ప్లేడ్ హియర్. లెఫ్ట్ సైడ్ ఏమంటారు, ఏమి ఇన్ఫర్మేషన్ ఆన్ ద డేట్, ఈ డేట్కి సంబంధించినటువంటి డేటు. తర్వాత అండ్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లోడెడ్ ఆర్ డిస్ప్లేడ్ హియర్. లిస్ట్ ఆఫ్ కంపెనీస్, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్. మనం ఏ కంపెనీస్ అయితే సెలెక్ట్ అవుతామో ఇక్కడ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, ఎన్ని కంపెనీలు, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్, ఏవి సెలెక్ట్ అయినా కూడా అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అర్థమైందా? ఇన్ఫర్మేషన్ ఆన్ ద డేట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద డేట్, ఈ డేట్కి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ కంపెనీస్, లిస్ట్ ఆఫ్ కంపెనీస్, ఈ కంపెనీస్ లోడెడ్ ఆర్ డిస్ప్లేడ్ హియర్, ఇక్కడ డిస్ప్లే అవుతాయి. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ద గేట్వే ఆఫ్ టాలీ మెనూ ఈజ్ డిస్ప్లేడ్ హియర్. ఇది చూడండి, ద గేట్వే ఆఫ్ టాలీ, ద గేట్వే ఆఫ్ టాలీ మెను. మెను అంటేనే దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా డిస్ప్లేడ్ హియర్. అర్థమైందమ్మా? నోటికి వచ్చేయాలి ఇప్పుడే. ఏమి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద డేట్ అండ్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లోడెడ్ ఆర్ డిస్ప్లేడ్ హియర్. తర్వాత ఇక్కడ వస్తే రైట్ హ్యాండ్ సైడ్ ద గేట్వే ఆఫ్ టాలీ మెను ఈజ్, ద గేట్వే ఆఫ్ టాలీ మెను ఇట్లే రాస్తాం, ద గేట్వే ఆఫ్ టాలీ మెను ఈజ్ డిస్ప్లేడ్ హియర్. ఓకే, అర్థమైందమ్మా? సింపుల్ కదా, అర్థమైందా? థర్డ్ పాయింట్, థర్డ్ పాయింట్ అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, తర్వాత ఫోర్త్ పాయింట్ ఇన్ఫో ప్యానల్. ఇన్ఫో ప్యానల్ మీకు పెట్టిండే వాట్సాప్లో మ్యాటర్ కూడా చూసుకోండి. ఇన్ఫో ప్యానల్లో వీటి గురించి ఉంది. ప్రోడక్ట్, ఫస్ట్ వన్ ప్రోడక్టే కదా, ఏ వచ్చి ప్రోడక్ట్, బి వచ్చి వర్షన్స్ అండ్ అప్డేట్స్, సి వచ్చి లైసెన్స్ అండ్ సర్వీసెస్. సబ్స్క్రిప్షన్స్ అనేది సర్వీసెస్, అక్కడ మిస్టేక్ అయింది మా, సబ్స్క్రిప్షన్స్ కాదు. ఓకే, ఎట్లయినా రైట్స్ సబ్స్క్రిప్షన్స్. తర్వాత కాన్ఫిగరేషన్, సబ్స్క్రిప్షన్, కాన్ఫిగరేషన్, తర్వాత క్యాలిక్యులేటర్. ఇవి 5 కలిపి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5, 5 కలిసి ఫోర్త్ పాయింట్ కిందకి వస్తాయి. వీటిని ఏమంటాము, ఇన్ఫో ప్యానల్. ఇవి అన్ని కలిసి, ఈ 5 కలిసి ఏమి ఇన్ఫో ప్యానల్ అన్నమాట. అర్థమైందా? ఇన్ఫో ప్యానల్. ఇవి ఒకటి చూడండి. మొట్టమొదటిది ప్రోడక్ట్, మొట్టమొదటిది ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ గురించి చెప్పేప్పుడు డిస్ప్లేస్ ద ఇన్ఫో ప్యానల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 సెక్షన్స్. ద ఇన్ఫో ప్యానల్ 5 సెక్షన్స్ గా డివైడ్ అయింది. 5 సెక్షన్స్ దే ఆర్, ఫస్ట్ వన్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ కి సంబంధించి డిస్ప్లేస్ ద టాలీ a logo, you can click the logo to visit the website. ఇక్కడ ప్రోడక్ట్ అనే దాంట్లో మనం ఏం చేస్తాం, ఆ లోగోలో డిస్ప్లేస్ ద టాలీ లోగో, టాలీ లోగోలోకి పోయి యూ కెన్ క్లిక్ ద లోగో. ఆ లోగో అనేది మన దగ్గర కంపెనీ ఏం లేదు మనం ప్రెస్ చేయడానికి ఇప్పుడు, కాబట్టి యూ కెన్ క్లిక్ ద లోగో టు విజిట్ ద వెబ్సైట్. ఆ వెబ్సైట్ అనేది విజిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వర్షన్స్ అండ్ అప్డేట్స్, సెకండ్ పాయింట్ వర్షన్స్ అండ్ అప్డేట్స్. Displays details about the current and latest releases and the TDL information. Press Ctrl Alt plus T to display the version and updates information. Update information. చూడండి, కంట్రోల్ ఒకేసారి
కంట్రోల్ ఆల్ట్ ప్లస్ టీ. చూడండి నేను ప్రెస్ చేశాను, కంట్రోల్ ఆల్ట్ ప్లస్ టీ ఇక్కడే ఉంది. వర్షన్ అండ్ అప్డేట్స్ అన్నాడు. వర్షన్ అండ్ అప్డేట్స్ అంటే డిస్ప్లేస్ డీటెయిల్స్ అబౌట్ ద కరెంట్ అండ్ లేటెస్ట్ రిలీజెస్ అండ్ ద టీడీఎల్ ఇన్ఫర్మేషన్. టీడీఎల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందా లేదా? టీడీఎల్ ఫైల్స్ యాడ్ అని ఉందా లేదమ్మా? ఉందా? ఓకే. అదేవిధంగా ఇక్కడ ఈ వర్షన్స్ అండ్ అప్డేట్స్ లో కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ టీ అనేటటువంటి షార్ట్ కట్ కి ఒకేసారి కంట్రోల్ కొట్టేస్తాం, ఆల్ట్ కొట్టేస్తాం, టీ అంటే ఒకదానిపైన చెయ్యి ఏలెత్తినా కూడా మనకు ఇది రాదనమాట. మూడింటి పైన కంట్రోల్ పైన, ఆల్ట్ పైన, టీ పైన ప్రెస్ చేస్తేనే అట్ ఏ టైము 3 కీస్ పైన ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే ఈ టీడీఎస్ ఫైల్స్ ప్రోడక్ట్ అండ్ ఫీచర్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అర్థమైందమ్మా? తర్వాత అర్థమైందా? ఇది అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, తర్వాత బ్యాక్ వస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, లైసెన్స్ అండ్ సర్వీసెస్. License and services displays information related to the product license such as site ID, account ID, serial number and so on. చూడండి, లైసెన్స్ అంటే ఇప్పుడు కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి లైసెన్స్ కావాలి. ఆ లైసెన్స్ అనేది మనకు తెలియాలి అంటే ఇక్కడ డిస్ప్లే కావాలన్నమాట. అది కావాలి అంటే డిస్ప్లేస్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు the product license such as site ID, సైట్ ఏ సైట్లో మనం పోయినాము అనేది ఐడి, అకౌంట్ ఐడి, సీరియల్ నంబర్ అండ్ సో ఆన్. దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది, ప్రెస్ కంట్రోల్ ఆల్ట్ ప్లస్ ఎల్, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎల్. అట్ ఏ టైము మనం ఏం చేయాలా? 3 బటన్స్ ప్రెస్ చేయాలి. అట్ ఏ టైము 3 బటన్స్ ప్రెస్ చేయాలి. కంట్రోల్ చూడండి, నేను ప్రెస్ చేస్తాను, కంట్రోల్ ఆల్ట్ ప్లస్ ఎల్. చూడండి వచ్చిందా? వచ్చింది మేడం. ఓకే, కంట్రోల్ ఆల్ట్ ప్లస్ ఎల్, లైసెన్స్ అండ్ సర్వీసెస్ అనేది డిస్ప్లే అయింది. ఇక్కడ ఉంది చూడండి, టాలీ ERP9 సీరియల్ నంబర్. మనకి ఇక్కడ ఏముంది చూడండి, టైప్ ఆఫ్ లైసెన్స్. మనం ఎడ్యుకేషనల్ మోడ్లో ఉన్నాం కాబట్టి ఎడ్యుకేషనల్ మోడ్ చదువుకు సంబంధించింది కదా, కంపెనీకి సంబంధించింది కాదు కాబట్టి ఇక్కడ ఏముంది? డిస్ప్లేస్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద ప్రోడక్ట్ లైసెన్స్ సచ్ యాజ్ సైట్ ఐడి. మనం ఏం సైట్ ఐడి? ఎడ్యుకేషనల్ మోడ్. అకౌంట్ ఐడి, సీరియల్ నంబర్ ఇవేమీ లేవు. అకౌంట్ ఐడి లేదు, మనకు ఉందా? లేదు. సీరియల్ నంబర్, టాలీ ERP9 సీరియల్ నంబర్ నన్ లేదు. గేట్వే సర్వర్ ఇవేవి లేవు అనమాట. ఓకే, అంటే ఆ కంపెనీకి సంబంధించింది అయితే వస్తాయి. కాబట్టి ఈ కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎల్ అనేది ప్రెస్ చేస్తే టు డిస్ప్లే ద లైసెన్స్ అండ్ సబ్స్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్. లైసెన్స్ నేమ్ అనేది ఇస్తే మనం ఇక్కడ చూడండి, యు ఆర్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్. మనం ప్రస్తుతం ఏ దాంట్లో ఉన్నామో ఎడ్యుకేషనల్ మోడ్లో ఉన్నాం. యూ కెన్ వర్క్ ఆన్ డేటా ఆన్ యువర్ కంప్యూటర్ విత్ సమ్ రిస్ట్రిక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎంటర్ ట్రాన్సాక్షన్ ఫర్ ఆల్ డేస్ ఇన్ ఎ మంత్. మనకి ఏ ట్రాన్సాక్షన్స్ ఇందులో లేవు కాబట్టి ఇక్కడ లైసెన్స్ అనేది లేదు. లైసెన్స్ దేనికి ఉంది? దేనిపైన ఉంది? ఎడ్యుకేషనల్ మోడ్కు మాత్రమే లైసెన్స్ అనేది ఉంది. అర్థమైందా ఇప్పుడు? ఓకేమా? ఇంట్రెస్ట్ ఉందా? ఓకే మేడం. ఓకే, తర్వాత బ్యాక్ రావాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏమి? ఇది అయిపోయింది. తర్వాత కాన్ఫిగరేషన్. ఏమి? కాన్ఫిగరేషన్. డి వచ్చేసి కాన్ఫిగరేషన్. డిస్ప్లేస్ ఇందులో స్టాట్యూటరీ డీటెయిల్స్, కాన్ఫిగరేషన్ డీటెయిల్స్,
such as proxy configuration, data configuration and so on. ఇందులో ఏమేమి ఉంటాయంట? కాన్ఫిగరేషన్ లో ఇన్ఫర్మేషన్, డేటా డిస్ప్లే ఇన్ఫర్మేషన్, డిస్ప్లే స్టాట్యూటరీ డీటెయిల్స్, రిజర్వ్ అంటారే, స్టాట్యూటరీ రిజర్వ్ అంటారు అటాటివి. కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ సచ్ యాజ్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్, డేటా కాన్ఫిగరేషన్ అండ్ సో ఆన్. దీనికి ఏం చేయాలా చూడండి, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎఫ్, కంట్రోల్ ఆల్ట్ ప్లస్ ఎఫ్. వచ్చిందా? చూడండి, వచ్చింది మేడం. ఓకే. కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎఫ్, ఈ షార్ట్ కట్ కీస్. కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎఫ్ ప్రెస్ చేస్తే కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వచ్చిన దాంట్లో ఇక్కడ చూడండి, జనరల్ కాన్ఫిగరేషన్ యూజింగ్ అకౌంటింగ్ టర్మినాలజీ, గేట్వే సర్వర్ 4 to ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ కి సంబంధించినటువన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అయితే మనది ఇక్కడ కంపెనీ కాదు, కంపెనీకి సంబంధించినటువంటివే స్టాట్యూటరీ డీటెయిల్స్ ఇట్లాంటివి వస్తాయి. ఓకే, తర్వాత ఇది అర్థమైందా? తర్వాత లాస్ట్ వన్ ఏమే, ఈ పాయింట్ ఏమే, ఈ పాయింట్ ఏమ్మా? క్యాలిక్యులేటర్. ఎస్, క్యాలిక్యులేటర్. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేటర్. ఈ క్యాలిక్యులేటర్ తెలుసు కదా మీకు, తెలిసిందే కదా. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కెన్ బి డన్ హియర్. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కెన్ బి డన్ హియర్. రాయడం సింపుల్ అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఈజీగా రాసేయచ్చు. క్యాలిక్యులేటర్ రాస్తారు, రాసిన తర్వాత దాని పక్కలో ఏం రాస్తారు? మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కెన్ బి డన్ హియర్. మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ ఇక్కడ వేస్తాం. ఎలా వేస్తాం? కంట్రోల్ ప్లస్ ఎన్, నేను ప్రెస్ చేస్తాను. కంట్రోల్ ప్లస్ ఎన్. చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ వెళ్ళిపోయినాయా? వెళ్ళిపోయినాయా లేదా? వెళ్ళిపోయినాయి మేడం. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేటర్ అన్నాము. ఇప్పుడు మనం ఏదైనా ఇది చేయొచ్చు. ఇప్పుడు ఇది అడ్డం ఉంది, మళ్ళా మనం పక్కకు తీసుకోవాలి, కనపడవు కదా. ఇక్కడ క్యాలిక్యులేటర్లో మనము 1 2 కింద వచ్చి ఉంటుంది, ప్రెస్ చేసిన నేను 1 2 3 ఇంటూ అంటే మనకు క్యాలిక్యులేటర్లో ఏది ఇది చేసినా కూడా మనకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. దీని కింద ఉంటుంది, దీని కింద మళ్ళా ఇది పక్కకు తీసుకొచ్చినప్పుడు ఇది మళ్ళీ పక్కకు చూస్తాము. నేను 1 2 3 ప్రెస్ చేశాను, ఇది ఉందా క్యాలిక్యులేటర్లో? చూడండి, 1 2 3 ప్రెస్ చేశాను. తర్వాత ఇంటూ 3 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? ఈ రెండు యాడ్, క్యాలిక్యులేటర్ మనము కంట్రోల్ ప్లస్ ఎన్ ప్రెస్ చేసామంటే అదో ఆటోమేటిక్ ఏమైతుంది ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అర్థమైందమ్మా? ఈ విధంగా మనము క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఆన్సర్ అదే వచ్చేస్తుంది మనం. అర్థమైందమ్మా క్యాలిక్యులేటర్? ఓకే, తర్వాత ఓకే, ఇప్పుడు ఎన్నోది అది అయిపోయింది, 4th పాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు 5th పాయింట్ ఏముంది? టాస్క్ బార్ ఏడుంది, ఇది మా టాస్క్ బార్. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1988 2017 అంటే 2017 వరకు ఉంది. మళ్ళీ జిఎస్టీ వచ్చింది కాబట్టి అది చూపిస్తాను. 88 2017లో అది. ఓకే, తర్వాత 2017లో అది టాలీ ERP9 వచ్చింది. డేటు, టైమింగ్ ఇదంతా వచ్చేది ఏమి అంటే టాస్క్ బార్. సిస్టమ్ యొక్క డేటు, ఇది డేటే కదా, సిస్టమ్ యొక్క డేటు, తర్వాత అండ్ టైమ్ ఆర్ డిస్ప్లేడ్ హియర్. దీనిని టాస్క్ బార్ అంటారు. అర్థమైందా? అర్థమైందమ్మా? 5th పాయింట్
టాస్క్ 1 అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే. ఇంకేమన్నా ఈ టాపిక్ లో ఏమన్నా డౌట్ ఉందా మీకు? డౌట్ ఉందా ఏమన్నా? ఏం లేదా? రేపు నోట్స్ రాసేసేయండి దీనికి, సరేనా? ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ కూడా. తర్వాత ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి మనకు ఇప్పుడు చూస్తాం. బ్యాక్ వచ్చేద్దాం. Alt F1. ఓకే. ఇప్పుడు చూడండి మా, ఏమీ లేదు. మనం బ్యాక్ వచ్చేస్తే కూడా స్టార్టింగ్ లోకి వచ్చేస్తాం. వస్తే అలా ఎందుకు, అలా షేర్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు స్టార్టింగ్ లోకి వచ్చేస్తాం. మొట్టమొదటిగా టాలీ ERP 9 అనే ఐకాన్ను ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తే టూ టైమ్స్ టచ్ చేస్తాం. చేస్తే మనకు ఇంతకుముందు వచ్చిందే ఆ విధంగా వస్తుంది. మనం వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్లోకి పోయితే ఇది వస్తుంది అనమాట. ఇంతకుముందు ఉన్నిందే అది వస్తుంది. తర్వాత Alt F1 అనేది ప్రెస్ చేస్తే సెలెక్ట్ కంపెనీ కానీ క్రియేట్ కంపెనీ కానీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపెనీ క్రియేషన్ తెలుసుకుందాం. కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేస్తాం తెలుసుకోవాలా వద్దా? కంపెనీ క్రియేషన్. ఓకే, ఇది అయిన తర్వాత కంపెనీ క్రియేషన్, ఎంటర్. చూడండి, క్రియేట్ కంపెనీ, ఎంటర్. ఈ స్క్రీన్ కూడా మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కు కూడా ఈ కంపెనీ క్రియేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క దానికి కూడా కంపెనీ క్రియేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేమ్ చూడండి, కంపెనీ ఏం కంపెనీ అనుకున్నా, ఇంతకుముందు చాంద్ అనుకున్నా, ఇప్పుడు అరుణ. ఎంటర్, అరుణ ఎంటర్. మెయిలింగ్ అడ్రస్ aruna@gmail.com. ఓకే, అరుణ @gmail.com. అనేది కంప్యూటర్లో ఎలా వస్తుందిమా? ప్రెస్ చేసేస్తే వచ్చేస్తుందా? ఓకే, షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ అట్లా అనకూడదు. షిఫ్ట్ పట్టుకొని అనకూడదు. షిఫ్ట్ పైన ప్రెస్ చేస్తూ ఇంకొక ఏల్తో ఆల్ట్ ప్రెస్ చేస్తాం. అంటే 2 షార్ట్ కట్, 2 కీస్ పని చేయాలన్నమాట. aruna@gmail.com. ఎంటర్. ఇండియాకి సంబంధించింది మనది ఏంది? ఆంధ్రప్రదేశ్. ఎంటర్. తర్వాత ఫోన్ నెంబర్, ఏదైనా మనం కావాల్సినటువంటి ఫోన్ నెంబర్, ఏదో ఒక నెంబర్. తర్వాత ఎంటర్. మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నంబర్, ఈమెయిల్, వెబ్సైట్, అంటే కంపెనీకి సంబంధించినటువన్నీ కూడా ఇవి అడుగుతాయి. తర్వాత ఇక్కడికి వస్తే ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ప్రారంభమయ్యేది? 1/4/2021. ఇక్కడ మనం 21 కాకుండా ఇంకా వేరేది కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ అవుతుందిమా? ఎప్పుడు బిగిన్ అయ్యేది? ఏప్రిల్ 1 బిగిన్ అవుతుంది. సంవత్సరం ఏదన్నా కావచ్చు. ఎంటర్. తర్వాత టాలీ వర్డ్ పాస్వర్డ్, ఏదైనా రిపీట్ పాస్వర్డ్. మనం మళ్ళీ సెక్యూరిటీ కంట్రోల్ అన్నమాట. ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది, అంటే ఎవరు చూడకూడదు మన దగ్గర అనేసి. తర్వాత యూస్ సెక్యూరిటీ కంట్రోల్, ఎస్సా నోనా? సెక్యూరిటీ కంట్రోల్ అనేది అవసరమా లేదా? ఓకే, ఇంకా 10 మినిట్స్ ఉందిమా, కట్ అయిపోతుంది మళ్ళా. 30 మినిట్స్ అయిపోయింది. చూస్తారు కదా, వచ్చింది కదా. తర్వాత యూస్ సెక్యూరిటీ కంట్రోల్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత ఎంటర్ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ మన ఇండియా కాబట్టి ఇదే రూపీనే. అదే వేరే కంట్రీ అనుకోండి, చూస్తాం. వేరే కంట్రీకి పోతే మనం అది సింబల్ మార్చాలి. ఇప్పుడు ఇది ఇండియా ఉంది కదా, వేరే కంపెనీని ఎక్కడ
ఆస్ట్రేలియానో ఏదో ఒకటి క్రియేట్ చేస్తాం. ఆస్ట్రేలియా ఎంటర్. చూడండి కరెన్సీ అనేది ఇటు చూడమా, ఏం కరెన్సీ వచ్చింది? ఆస్ట్రేలియా ఇచ్చాం కదా కంట్రీ. ఇండియా అయితే రూపీ, ఇండియాకు రూపీ. అర్థమైందమ్మా? డాలర్స్ మేడం. ఓకేమ్మా. అంటే మనం ఏ కంట్రీకి అయితే ఇప్పుడు చూడండి, మీరు అన్ని కంట్రీలది చూడాలంటే కూడా చూసుకోవచ్చు. చూపించేదా? మంది చూపించండి మేడం. ఓకే చూపిస్తాను. ఇప్పుడు ఆస్ట్రేలియా చూసినారు కదా, ఎస్కి ఒక డాట్ ఇది పెట్టాను. అన్నీ చూడండి. అల్జీరియా ఫస్ట్ ఎంటర్. అల్జీరియా డిజెడ్డి చూడండి, డిజెడ్డి. ఓకే, బేస్ కరెన్సీ సింబల్ అనమాట, కరెన్సీ సింబల్. తర్వాత ఆస్ట్రేలియాకు చూసారు చూడండి, అది ఆస్ట్రేలియాకు. తర్వాత బహ్రెయిన్ చూడండి, బీడి. అలాగే బంగ్లాదేశ్ టీకే, బంగ్లాదేశ్కు టీకే. తర్వాత బోట్స్వానా పి, కొమరోస్ ఎంటర్. చూడండి కేఎంపి అంటే సింబల్స్ అనమాట. అలాగే ఇక్కడ మనకి ఇంకా చూడండి, మళ్ళీ మన ఇండియాకి వస్తాం. ఇండియాకి వస్తే రూపీస్ వచ్చేసిన. ఇండియాకి అయితే స్టేట్లు అన్నీ వస్తాయి, దానికి రాదు. చూడండి, దానికి రాదు. వస్తుందా? ఇండియాకి అయితే వస్తుంది అనమాట. తర్వాత ఇండియా కాకుండా ఇంకేది చెప్పండి, మీకు ఏది కావాలో చెప్పండి. ఇరాకు, ఇండోనేషియా, కువైట్. లండన్ మేడం. లండన్కే. ఓకే, లండన్ ఏడుంది? లండన్ లేదు, లండన్ లేదు, ఇక్కడ లేదు. ఎల్లకు సంబంధించి లెబనాన్, లిబియా ఉంది, మలేషియా ఉంది, నేపాల్ ఉంది, ఫిలిప్పైన్స్ ఉంది, సోమాలియా. ఫిలిప్పైన్స్ చూస్తాం, ఫిలిప్పైన్స్ పి, ఫిలిప్పైన్స్. పాకిస్తాన్ ఎంటర్. పాకిస్తాన్ రూపీస్ ముందు దాంట్లోనే ఉంది. ముందు కూడా మనము రూపీస్ ఇట్లా రాస్తా అంటే ముందు, ఇప్పుడు ఇట్లా రాయం కదా, ఇట్లా హిందీలో రా మాదిరి రాసి ఇట్లా ఇస్తాం కదా కదా. అవును మేడం. ఓకే, ఇది పాకిస్తాన్ రూపీ. ఓకే, తర్వాత ఆ విధంగా మనము ఏం చేస్తాము, ఆ విధంగా మనము మార్చుకుంటూ రావచ్చు అన్నమాట. కాబట్టి మనకొద్దు పాకిస్తాన్, ఇండియా పెడతాం. ఇంకా కావాలంటే ఇంకేమన్నా ఉంటే చూస్తామన్నది. ఖతారు ఎంటర్. ఖతార్లో కేఏఆర్ అంట. సౌదీ అరేబియా, సింగపూర్లో చూడండి ఎస్ఎస్ అని ఏందో ఇట్లా పెట్టేసినారు. తర్వాత సింగపూర్ అయింది, సౌదీ అరేబియా, సోమాలియా, శ్రీలంక రూపీసే. శ్రీలంకలో రూపీసే, మన దాంట్లో ఉన్నింది కదా ముందు. శ్రీలంక, పాకిస్తాన్ రెండు ఇక్కడే ఉన్నాయి కాబట్టి. సిరియా, తంజానియా, తునీషియా, యూకే ఉంది మా. వద్దు, నేను వద్దు, ఇది మా లండన్లో. చూస్తావా చాంద్ బాషా? హలో, చెప్పండి మేడం. లండన్కి ఇది. ఓకే మేడం. ఓకే, తర్వాత ఇంకా ఏదన్నా తెలుసుకోవాలంటే ఎవరన్నా అడగండి. జాంబియా, జింబాబ్వే. ఓకే, ఈ విధంగా
అంటే మనము ఏది కావాలో మనకి ఇప్పుడు ఇవి అవసరం లేదు, ఇవి అవసరం లేదు కాబట్టి మనం ఎక్కడికి వచ్చేయాలా, ఇండియాలోకి వచ్చేయాలి. ఇండియాలోకి వచ్చేయాలి. ఎంటర్, రూపీస్లోకి వచ్చేస్తాం. ఎంటర్ ఇస్తాం. తర్వాత ఇక్కడ రూపీస్, ఫార్మల్ నేమ్ వచ్చి ఐఎన్ఆర్. తర్వాత సఫిక్స్ సింబల్ టు అమౌంట్. మనము సింబల్ ఏమన్నా కావాలంటే ఎస్ఆర్ను ఎస్ పెట్టుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. యాడ్ స్పేస్ బిట్వీన్ అమౌంట్ అండ్ సింబల్. అమౌంట్ సింబల్కి అమౌంట్కి స్పేస్ ఏమన్నా కావాలా. షో అమౌంట్ ఇన్ మిలియన్స్. మనం అనుకోవడం అంటే మిలియన్స్లో చూపించండి, ల్యాక్స్లో లేకుండా, క్రోర్స్లో లేకుండా మిలియన్స్లో చూపించడం. తర్వాత ఎంటర్. ఇక్కడ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 99 అయిపోతే 100 అవుతుంది. అంటే పైసలు 99 పైసలు అయితే 1 రూపాయి అని. కాబట్టి ఆడ డెసిమల్ అనేది మారుతుందా లేదా, అది 2 అనేది. పాయింట్ తర్వాత 2 మారినాయంటే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, పాయింట్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా వర్డ్ రిప్రజెంటింగ్ అమౌంట్ ఆఫ్టర్ డెసిమల్ ప్లేస్. తర్వాత నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్, నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఫర్ అమౌంట్ ఇన్ వర్డ్స్ 2. ఈ విధంగా మనము కంపెనీని క్రియేట్ చేసుకుంటాం. ఎంటర్. తర్వాత మళ్ళా మనం వచ్చేస్తాం. ఇప్పుడు చూడండి ఏ కంపెనీ వచ్చింది, ఏ కంపెనీ వచ్చిందిమా? అరుణ. ఓకే, అరుణ అనేది వచ్చింది అనమాట. ఈ విధంగా మనము కంపెనీని క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ అయ్యిందనమాట. తర్వాత సెకండ్ టాపిక్ రేపు చెప్తానమ్మా. తర్వాత షార్ట్ కట్ కీస్ కూడా ఇంకా ఉన్నాయి, మీరు రాసుకోవాల్సినవి. షార్ట్ కట్ కీస్ ఎంటర్ చేసుకోవాల్సినవి కూడా ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకేమన్నా డౌట్ ఉంటే చెప్పండి, చెప్తాను. ఏం లేదా మేడం? షార్ట్ కట్ సెండ్ చేయండి మేడం వాట్సాప్ లో. షార్ట్ కట్ కీసా? చెప్తున్నా టాపిక్. ఇప్పుడు కొన్ని చెప్పినాను కదా, ఇది రాసుకున్నది రేపటికి రాసేసేయండి. సరే మేడం. సరే మేడం. ఇది రాసేసినారంటే మీరు పెండింగ్ వేసుకున్నారంటే ఇబ్బంది అనమాట. ఒకేసారి రాసేసి మీరు చదివినట్టు ఉండాలా, చదివేయండి. కొంచెం చదివేస్తే రాయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈజీ కింద లేదమ్మా? ఈజీగానే ఉంది మేడం. అదే అంటే మీరు వినేది విన్నప్పుడు అట్లా, లేకపోతే మీరే రాయడానికి ఇబ్బందిగా ఉంటుంది. నీల్ కుమారు, గోవర్ధన్, చాన్ భాష. గోవర్ధన్ ఎవరు తెలియదు. గోవర్ధన్ ఎవరు? నా పక్కలో ఒక చోరు ఉంటాడు చూడండి మేడం, ఎప్పుడు తెలీలా. అబ్బాయి వీడియో కూడా ఓపెన్ చేయాలి. అదే ముక్కు పొడుగుగా ఉంటుంది మేడం మనకి. ఎవరు? మళ్ళీ వాట్సాప్ లో ఫోటో సెండ్ చేస్తా మేడం. సరేమ్మా, ఇంకా రేపు క్లాస్ చెప్పుకుందాము. మేడం ఓకేమ్మా, ఇది కట్ అయిపోతుంది. ఇంకా అయిపోయింది. బాయ్ మేడం. రేపు మార్నింగ్ పెడతాను మా క్లాస్ టైం అని. చెప్పు సార్. రేపు మార్నింగ్